పలాస కాశీబుగ్గ పట్నంలో చిన్న తిరుపతిగా కొలువుతీనటు వెంకటేశ్వర స్వామి అన్నట్టు బంగారం, వెండి ఆభరణాలతో పాటు అక్కడ ఉన్నటువంటి 2 హుండీలను కూడాను పూర్తి స్థాయిలో పెకలించుకుపోయారు. అక్కడ ప్రస్తుతం మాత్రం పోలీసులు డాగ్ స్క్వాడ్ అదేవిధంగా క్లూస్ టీమ్‌తో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలోనే భక్తులు సందర్శనార్థంకి అందుబాటులో తెచ్చిన ఆలయంలో ఇటువంటి చోరీ జరగడం మాత్రం ఆలయానికి ఏదో అపశృతి మాత్రం దొర్లి ఉందన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమారు 10 ఏళ్ల పాటు 20 ఎకరాల విస్తీర్ణంలో బ బ ఎవరైతే నిర్మించినటువంటి బెహ్రా ఆయన తిరుమల తిరుపతిలో జరిగిన అవమానాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకొని, ఈ పరిసర ప్రాంతాలకు మాత్రం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో తొలి ప్రయత్నంలోనే ఇటువంటి అపశృతి దొర్లింది. ఆ రోజు తొక్కిసలాట ఘటన అనంతరం మాత్రం పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఆలయంలో ఎక్కడ కూడాను నిర్మాణంలో ఉన్న లోపాలు, అదేవిధంగా భక్తులు తొక్కిసలాటకి దారితీసిన పరిణామాలు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అక్కడ అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యంగా అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో భద్రత విషయంలో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, ఈరోజు చోరీకి పాల్పడిన దుండగులు ఎవరు? ఇక్కడ ఈ పరిసర ప్రాంత వాసులా? లేకపోతే అంతర్రాష్ట్ర ఎవరైనా కూడాను ఆలయాన్ని రెక్కి నిర్వహించి ఈరోజు ఆలయంలో చోరీకి పాల్పడిందన్న కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ రోజు తొక్కిసలాట ఘటన మరొక ముందే మళ్ళీ ఆ చిన్న తిరుపతిలో ఈరోజు భారీ చోరీ జరగడం, ఆ స్వామివారికి ఉన్నటువంటి నగలు, ఆభరణాలతో పాటు నగదును కూడా అపహరించుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను పలాస, కాశీబుగ్గ పరిసర ప్రాంత వాసులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది.